ప్రతి అభివృద్ధి వెనక ఒక విధ్వంసం ఉంటుంది. ఇవాళ దేశంలోనూ ప్రపంచంలో జరుగుతున్న అన్ని అభివృద్ధుల వెనక అనేక విధ్వంసాలు ఉన్నాయి. అవి ప్రజల ఆరోగ్యాల మీద, ప్రజల జీవితాల మీద అనేక ప్రభావాలు చూపిస్తున్నాయి. మనకు అట్లా వచ్చిందే మొన్న కరోనా. మన అభివృద్ధి పేరుతో మనం చేసిన దుర్మార్గాలన్నిటికీ పర్యావసానమే కరోనా. గత 50 సంవత్సరాలుగా ఈ దేశ ప్రజల్ని క్యాన్సర్ పట్టి పీడిస్తుంది. రోజు రోజుకి క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయి. మన మిర్యాలగూడ పట్టణాన్ని తీసుకుంటే మిర్యాలగూడ చుట్టుపక్కల సున్నప్రాయ పరిశ్రమలు అంటే సిమెంట్ పరిశ్రమలు, అత్యంత ప్రమాదకరమైన క్రోమేట్ అనేది, దక్కన్ క్రోమేట్ అనేది దామర్చల్లో ఉంది. దానివల్ల అనేక మంది ప్రమాద బాధితులైనారు. ఇప్పుడు కొత్తగా థర్మల్ పవర్ ప్లాంట్ వస్తుంది. ఇప్పటికే మిర్యాలగూడెం చుట్టుపక్కల దాదాపుగా 150 రైస్ మిల్లులు ఉన్నాయి. ఈ రైస్ మిల్లుల వాయు కాలుష్యం, జల కాలుష్యాల వలన కూడా అనేక క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే మనం తినే ఆహారంలో, అంటే ముఖ్యంగా మనం తినే ప్రతి ఆహారంలో అది కల్తీ జరుగుతుంది. నిన్న తిరుపతి లడ్డు కావచ్చు, మామూలు ఏ దాంట్లోనైనా కూడా రకరకాల కల్తీలు జరగటం వలన మనకు క్యాన్సర్ వస్తుంది. చాలామంది ఎలాంటి చెడు అలవాటు లేకున్నా కూడా, గుట్కాలు తినకున్నా, సిగరెట్ తాగకున్నా, మద్యం తాగకున్నా, ఇంట్లో ఉండి వంటలు తమ ఇంట్లోనే తిని బయట తినకుండా ఉన్నా కూడా క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళు మన కళ్ళ ముందర కనిపిస్తారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ప్రతి చోట ప్రతి అణువున క్యాన్సర్ ప్రేరేపితమైన రసాయనిక అవశేషాలు ఉండిపోతున్నాయి. పంటల్లో, వంటల్లో, గాలిలో, వాతావరణంలో. అట్లా మిర్యాలగూడెంలో ఇప్పటి వరకు అనేక వేలాది మంది క్యాన్సర్ బారిన పడ్డారు. అనేక మంది చనిపోయినారు. ఈ చనిపోవడానికి, క్యాన్సర్ రావటం మరణానికి కారణం ఏం కాదు. క్యాన్సర్ వచ్చినంత మాత్రాన చనిపోవాలనేది ఏమీ లేదు. క్యాన్సర్ రాగానే దాన్ని గుర్తించడం, దాన్ని నివారించుకోవడం, దాన్ని నయం చేసుకోవటం అనేది ఒక పెద్ద ప్రాసెస్. ఆ పనిలో మనం మిర్యాలగూడెం నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ అతి తక్కువ మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకు బసవతారకం క్యాన్సరు, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఈ క్యాన్సర్ కేంద్రాలు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇప్పుడు మిర్యాలగూడెం లాంటి అతిపెద్ద ప్రాంతంలో క్యాన్సర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వెంటనే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి తక్షణమే. దీనికోసం ప్రభుత్వ భూములు కూడా ఇక్కడ ఉన్నాయి. మా ఆలగడపలో ఉన్నాయి. అవన్నీ కబ్జాకు గురవుతున్నాయి. మిర్యాలగూడెంలో ఉన్నాయి. మిర్యాలగూడెంలో 616 సర్వే నెంబర్, ఇవన్నీ 626 ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దయచేసి వెంటనే ప్రభుత్వము క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసి క్యాన్సర్ మరణాలను నివారించాలని కోరుతున్నాం. దీనికోసం శాసనసభ్యులు కొత్త లక్ష్మారెడ్డి గారు, మా లోక్సభ సభ్యులు రఘువీరారెడ్డి గారు, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు, వీళ్ళందరూ పూనుకొని ఖచ్చితంగా ఈ 2024 డిసెంబర్ వరకల్లా క్యాన్సర్ హాస్పిటల్కు ప్రణాళిక రూపొందిస్తారని ఆశిస్తున్నాం. ఈ ప్రాంతంలో క్యాన్సర్ మరణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ మరణాల సంఖ్య తగ్గించాలి.